హలో ఫ్రెండ్స్ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే కండక్ట్ చేస్తోంది కదా. ఈ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అయితే వచ్చేసి చాలా మంది సెకండ్ రౌండ్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో చాలా మందికి మెయిల్స్ వస్తున్నాయి, మెసేజెస్ అయితే వస్తున్నాయి. కొంతమందికి మెయిల్స్ అండ్ మెసేజెస్ రెండు రావట్లేదు. మీరు ఏం చేస్తారంటే మీ యొక్క లాగిన్ అకౌంట్ని, మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్స్ ఉంటాయి కదా, మీ అకౌంట్కి లాగిన్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఏమైనా ఎగ్జామ్ డేట్స్ వచ్చాయని చెప్పేసి. సో చాలా మంది మేము ఆల్రెడీ ఫస్ట్ రాసేసాము, మళ్ళీ సెకండ్ రౌండ్ రాయాలా అంటే వస్తే అయితే రాయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ యొక్క స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇదైతే హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే సిలబస్ ఏముంటుందా లేదా అని కూడా చాలా మంది క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సిలబస్ అయితే యాజ్ యూజువల్గా అయితే ఉంచేశారు, బట్ మీ టెక్నికల్ క్వశ్చన్స్ అనేది మీరు ప్రొఫైల్ అప్డేట్ చేసేటప్పుడు ఏవైతే టెక్నికల్కి మాకు వచ్చు అని పెడతారో వాటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయని చెప్తున్నారు. కాబట్టి మీ యొక్క టెక్నికల్ స్కిల్స్ అనేవి మీరు ప్రొఫైల్లో వచ్చేసి మీకు రాకపోయినా పెట్టద్దు. సో మీకు ఏ స్కిల్స్ అయితే వచ్చో ఆ స్కిల్స్ని మాత్రమే అందులో పెట్టండి ఫ్రెండ్స్. వాటి నుంచే క్వశ్చన్స్ అయితే వస్తాయి. అండ్ మీ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టే ఉంటాయి. డిగ్రీకి డిగ్రీ లెవెల్స్, ఇంటర్మీడియట్కి ఇంటర్మీడియట్, 10th వాళ్ళకి 10th అలానే ఉంటాయి. సో ప్రస్తుతానికి అయితే డిగ్రీ అండ్ కొంతమంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా వస్తున్నాయని చెప్తున్నారు. సో కాబట్టి మీ యొక్క మెయిల్స్ అయితే చెక్ చేసుకోండి, లేదా మీ యొక్క అకౌంట్ని లాగిన్ చేసుకుని చెక్ చేసుకోండి. అండ్ మీ కౌశలం రిలేటెడ్ డౌట్స్ ఏమన్నా ఉన్నా నాకు తెలియచేయండి. అదేవిధంగా నేను కౌశలంలో ఇప్పుడు సెకండ్ రౌండ్ ఎగ్జామ్లో అడుగుతున్న క్వశ్చన్స్ అయితే కొన్ని మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. సో ఈ క్వశ్చన్స్ అయితే వచ్చేసి చూడండి, ఇలా మోడల్స్ అయితే వస్తున్నాయి. కంపల్సరీగా అవే వస్తాయనైతే కాదు. అలాగే మన ఛానల్లో ఫస్ట్ రౌండ్ ఎగ్జామ్ జరిగేటప్పుడు కూడా చాలా షార్ట్స్ అయితే నేను చేసి పెట్టాను, అండ్ లాంగ్ వీడియోస్ కూడా పెట్టాను. నేను అన్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను లింక్స్. ఎవరైనా ఉంటే చూసుకోండి, లేదా మన ఛానల్లో డైరెక్ట్గా వచ్చి మీరు షార్ట్స్లో వెతుక్కున్నా దొరుకుతాయి ఫ్రెండ్స్ క్వశ్చన్స్ అనేవి. సో ప్రీవియస్గా ఫస్ట్ రౌండ్లో ఎలా అడిగారు అని చెప్పేసి. సో ఇప్పుడైతే వచ్చేసి సెకండ్ రౌండ్లో లైవ్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ని మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో ఎగ్జామ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. అండ్ పేపర్ అనేది మాత్రం చాలా ఈజీగా అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. మనం ఆలోచించి పెట్టాల్సిన క్వశ్చన్సే ఉన్నాయి. ప్రాక్టీస్ చేస్తే తప్ప మనమైతే ఎగ్జామ్ని పర్ఫెక్ట్గా అయితే రాయలేము. అండ్ కాబట్టి అందరూ ప్రాక్టీస్ చేసుకునే ఎగ్జామ్కి అయితే వెళ్ళండి. ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే P of A equal to 0.6, P of B equal to 0.5 and P of A union B equal to 0.8, then P A intersection B ఎంత అవుతుంది అని అయితే అడిగారు. ఇలా క్వశ్చన్స్ వచ్చినప్పుడు P ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ Bకి కనుక్కోవాలి అంటే ఒక ఫార్ములా అయితే ఉంది. P ఆఫ్ ఏ యూనియన్ B ఈక్వల్ టు P ఆఫ్ ఏ ప్లస్ P ఆఫ్ B మైనస్ P ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ B అయితే వస్తుంది. అప్పుడు P ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ Bని తీసుకొచ్చినట్లయితే ఇది ఇటువైపు వెళ్తుంది కాబట్టి మైనస్ అవుతుంది. సో అప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేయాలి. P ఆఫ్ ఏ అంటే ఎంత, 0.6 ఇచ్చారు. అండ్ P ఆఫ్ B అంటే ఎంత, 0.5 ఇచ్చారు. మైనస్ P A యూనియన్ B అంటే ఎంత ఇచ్చారు, 0.8 ఇచ్చారు. ఈ రెండింటిని ప్లస్ చేసి మైనస్ సబ్స్ట్రాక్ట్ చేయండి. 1.1 మైనస్ 0.8, సో 0.3. ద ప్రాబబిలిటీ ఆఫ్ P A ఇంటర్సెక్షన్ B ఈక్వల్ టు 0.3 అవుతుంది. సో ఇచ్చిన ఆన్సర్స్ ఏబిసిడిలో సి చూడండి 0.3 ఇచ్చారు. సో సి ఆన్సర్ అనేది కరెక్ట్. సో ఈ క్వశ్చన్స్ని ఇట్లా సాల్వ్ చేయాలి. అండ్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇదైతే పర్మిటేషన్ కాంబినేషన్ నుంచి అడిగిన క్వశ్చన్. 6 distinct people are to be seated around the table. సో అరౌండ్ టేబుల్లో రౌండ్ సర్కిల్లో కూర్చున్నారు. సో హౌ మెనీ డిస్టెన్స్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఆర్ పాసిబుల్ వెన్ రొటేషన్స్ ఆర్ కన్సిడర్డ్ ఐడెంటికల్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఇక్కడ పర్మిటేషన్ కాంబినేషన్లో వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఎటువైపు కూర్చున్నారు, అరౌండ్ ద టేబుల్, సెంటర్ టు ద టేబుల్ అని చెప్పేసి తీసుకోవాలి. సో వాళ్ళు ఏంటి, రెండు రకాలుగా కూర్చుని ఉంటారు. లీనియర్గా కూర్చోవచ్చు లేదా సర్క్యులర్గా కూర్చోవచ్చు 6 distant people. సో ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ క్లూ ఇచ్చారు, సీటెడ్ అరౌండ్ ద టేబుల్ అని చెప్పేసి. అంటే ఏంటి, వాళ్ళు సర్క్యులర్లో కూర్చున్నారు. సో పర్మిటేషన్ కాంబినేషన్స్లో సర్క్యులర్గా కూర్చున్నప్పుడు సో దీనికి ఒక ఫార్ములా ఉంది, n-1 ఫ్యాక్టోరియల్ అని చెప్పేసి. సో ఇక్కడ వీళ్ళు ఎంతమంది 6 distant people అని చెప్పారు కాబట్టి 6 - 1 ఫ్యాక్టోరియల్, సో 5 ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో 5 ఫ్యాక్టోరియల్ని ఎలా రాసుకోవచ్చు, 5 × 4 × 3 × 2 × 1. సో టోటల్ ఎన్ని కాంబినేషన్స్లో, 120 కాంబినేషన్స్లో వాళ్ళు ఐడెంటికల్గా కూర్చునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇట్లా ఆన్సర్ సాల్వ్ చేసుకోవాలి. అదే వాళ్ళు లీనియర్లో కూర్చున్నారు అంటే మాత్రం 6 ఫ్యాక్టోరియల్ అయితే వస్తుంది.
సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ అయితే వచ్చేసి 120. థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద లైన్ గ్రాఫ్ డిపిక్స్ మంత్లీ సేల్స్. సో ఒక లైన్ గ్రాఫ్ అంట మంత్లీ సేల్స్ని రిప్రజెంట్ చేస్తుంది యూనిట్స్లో. ఆఫ్ ప్రొడక్ట్స్ ప్రొవైడ్ 6 months అని చెప్పేసి ఇచ్చారు. సో జాన్ 12, ఫిబ్రవరి 15, మార్చ్ 15, ఏప్రిల్ 18, మే 14, జూన్ 20. హౌ మెనీ మంత్స్ హ్యాడ్ ద సేల్స్ ఈక్వల్ ఆర్ గ్రేటర్ దాన్ 15 units అని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, మొత్తం ఎన్ని మంత్స్ ఇచ్చారు, 6 months ఇచ్చారు కదా. సో ప్రొడక్ట్స్కి జాన్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. సో ఈ 6 products ఉన్నాయి. వాళ్ళు ఏమంటున్నారు, హౌ మెనీ మంత్స్ హ్యాడ్ ద సేల్స్ ఈక్వల్ ఆర్ గ్రేటర్ దాన్ 15 units, గ్రేటర్ దాన్ అండ్ ఈక్వల్ 15 units. సో ఎన్ని మంత్స్కి వస్తున్నాయని అయితే అడుగుతున్నారు. సో ఇది లెస్ దాన్ 15 కాబట్టి తీసేయండి, ఇది ఈక్వల్ టు 15 కాబట్టి దీన్ని కన్సిడర్ చేస్తున్నాను, ఇది కూడా ఈక్వల్ టు 15 కాబట్టి ఇది కన్సిడర్ చేయండి, ఇది కూడా ఏంటి గ్రేటర్ దాన్ 15 కాబట్టి ఇది కూడా. సో మే 14 లెస్ దాన్ కాబట్టి తీసేస్తున్నాను. జూన్ 14 ఎంత, గ్రేటర్ దాన్ 15 కాబట్టి ఇది కూడా కన్సిడర్ చేయండి, అంటే 4 months. సో 4 months మోర్. సో ఆన్సర్ ఈస్ 4. సో సి అనేది ఆన్సర్ ఇక్కడ. సో మనకు ఇచ్చిన క్వశ్చన్ని ఫస్ట్ ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి రాసుకుంటే మనకి ఈజీగా అనిపిస్తుంది ఆన్సర్ సాల్వ్ చేయడం. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇన్ ఏ రేస్ ఆఫ్ 15 runners, ఏ ఫినిషెస్ 5th, బి ఫినిషెస్ 3 places ఆఫ్టర్ ఏ, సి ఫినిషెస్ 2 places ahead ఆఫ్ బి. సో వాట్ ఈజ్ సి ఫినిషింగ్ పొజిషన్ అని చెప్పేసి క్లియర్గా అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ రాసుకున్నట్లయితే దీన్ని ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ని ఈజీగా ఫస్ట్ ఒక సింపుల్ ఫార్మాట్లో రాసుకుందాం, అప్పుడు ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి అయితే కనిపిస్తుంది. ఇన్ ఏ రేస్ ఆఫ్ 15 runners ఏ ఫినిషెస్ 5th place, సో బి ఫినిషెస్ 3 places ఆఫ్టర్ ఏ. సో ఆఫ్టర్ ఏ అంటే ఎంత, ఏ తర్వాత 3 places ఆఫ్టర్ అని చెప్పేసి కదా, ఏ అంటే ఎంత 5th. సో 3 places ఆఫ్టర్ అంటే ఎంత 8th ప్లేస్లో బి. సో నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, సి ఫినిషెస్ 2 places ఎహెడ్. సో ఇక్కడ చూడండి, ఎహెడ్ అంటే డిక్రీజ్ అని వస్తుంది, ఆఫ్టర్ అంటే ఇంక్రీజ్ వస్తుంది నెక్స్ట్ కాబట్టి. సో ఎహెడ్ అంటే వెనక్కి సైడ్ కదా. సో ఇక్కడ సి ఫినిషెస్ 2 places ఎహెడ్ ఆఫ్ బి. సో కాబట్టి బీకి వెనక కాబట్టి బీకి ఎంత 8th place, 8th ప్లేస్లో -2 తీసేసేయండి. సో 6th పొజిషన్, మీకు సి 6th పొజిషన్ అని తెలిసిపోయింది. సో వాట్ ఈస్ ద సి ఫినిషింగ్ పొజిషన్, సి ఫినిషింగ్ పొజిషన్ ఏంటి 6th పొజిషన్. ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే ఎహెడ్, బిఫోర్, ఇది రెండు తెలియాలి. సో ఆఫ్టర్ అంటే ఇంక్రీజ్ వస్తుంది, ఎహెడ్ అంటే ముందు కాబట్టి సో డిక్రీజ్ వస్తుంది. సో ఇవి రెండు తెలుసుకుంటే మనకి ఈజీగా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే వచ్చేసి వాట్ ఈస్ ద స్మాలెస్ట్ 5-digit నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై 9. సో ఇక్కడైతే వచ్చేసి ఏబిసిడ్లు అని చెప్పేసి ఒక 4 నెంబర్స్ అయితే ఇచ్చారు. సో ఈ 5-digit నెంబరు సో దేంతో డివైడ్ చేస్తే స్మాలెస్ట్ 5-digit నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై 9. సో 9తో డివిజిబుల్ చేసినప్పుడు ఏది స్మాలెస్ట్ నెంబర్ అయితే అడుగుతున్నారు. సో ఫస్ట్ మీరు దీన్ని తీసుకెళ్ళేసి మన దగ్గర క్యాలిక్యులేటర్స్ ఇవ్వరు కాబట్టి మీరు ఏం చేయాలి, షార్ట్ కట్స్ యూస్ చేయాలి. సో ఇంత పెద్ద నెంబర్ని 9తో చేసుకుంటే ఎగ్జామ్ మొత్తం ఇదే సరిపోతుంది. సో అప్పుడు దీని క్లూ ఏంటంటే డివిజిబుల్ బై 9కి ఒక రూల్ అయితే ఉంది. ఆ 9 రూల్ ఏంటంటే సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 9. ఏదైతే సమ్ ఆఫ్ డిజిట్స్ డివిజిబుల్ బై 9 అవుతుందో సో అది ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డిజిట్ ఏమి ఇచ్చారు, 10,000 ఇచ్చారు. సో 1 + 0 + 0 + 0 అన్ని యాడ్ చేయండి, 1 వస్తుంది. ఇది డివిజిబుల్ బై 9 అవుతుందా లేదా, అవ్వట్లేదు. కాబట్టి ఇది మనకి ఎలిమినేషన్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి 10,008. సో దీన్ని అన్ని ప్లస్ చేయండి, డిజిట్స్ అన్ని ప్లస్ చేస్తే 9 వస్తుంది. సో డివిజిబుల్ బై 9 ఇది ఓకే, సెకండ్ ఆన్సర్ ఓకే. సో థర్డ్ కూడా ట్రై చేద్దాం. సో థర్డ్ కూడా అన్ని డిజిట్స్ని యాడ్ చేస్తే 9 వస్తుంది. థర్డ్ కూడా ఆన్సర్ డివిజిబుల్ బై 9 అవుతుంది. సో ఫోర్త్ చూద్దాం, ఫోర్త్ అన్ని డిజిట్ని యాడ్ చేస్తే 10 వస్తుంది. సో 10 డివైడెడ్ బై 9 అయితే ఏంది, డివిజిబుల్ కాదు. సో మనం ఇచ్చిన ఆప్షన్స్లో 1, 4 ఎలిమినేట్ చేసేసాం. ఇంకా మిగిలిన ఆన్సర్స్ ఏంటి 2 and 3. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, స్మాలెస్ట్ 5-digit నెంబర్ అని చెప్పారు. సో 10,008, 10,017. సో ఏది స్మాలెస్ట్ డిజిట్, సో 10,008 అనేది స్మాలెస్ట్ కదా. ఈ రెండిట్లో ఇచ్చిన ఇది కూడా సెకండ్ క్లూ ఇచ్చారు, స్మాలెస్ట్ 5-digit అని అడిగారు కాబట్టి మనం స్మాలెస్ట్ 5 ఏంటి 10,008. సో ఇలాగా ఆన్సర్ మనం బి ఆప్షన్ పెట్టి రావాలి ఎగ్జామ్లో.